కుంభరాశి వారి మీద ఈ స్త్రీ పగ పట్టింది అండి. అది కూడా తాచుప్రాము లాంటి పగ అన్నమాట. వెంటనే మీరు ఇలా చేయకపోతే వామ్మో, ఇక మీ జీవితం అనేది నరకప్రాయంగా మారిపోతుంది. నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా ఆ శ్రీహరి యొక్క ఆశీస్సులు మీ యందు ఉన్నాయి కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఉగ్రవారాహి అమ్మవారి జ్యోతిష్య పీఠం అండి. వశీకరణ స్పెషలిస్ట్ గురువుగారు యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9182111077. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో రాలేదని చెప్పి ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, ఎటువంటి సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర రోజులలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను గురువుగారు రోజులలోనే పరిష్కరించారు. అలాగే మీ జీవితాల్లో కూడా ఆనందాలు, అదృష్టాలు రావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కుంభరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే మొదట ఈ స్త్రీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ స్త్రీ ఇంతగా వీరి జీవితం మీద పగబట్టింది? కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క స్త్రీ వారి జీవితం మీద పడి ఏడుస్తుంది. వారు ఎదుగుతుంటే చూడలేకపోతుంది. అలాగే వారు ఏదైనా ఒక పని చేద్దాము అని చెప్పి మొదలు పెడితే ఆ పనికి ఎన్ని ఆటంకాలు కలిగించాలో అన్ని ఆటంకాలు చేయబోతుంది. అలాగే వారు సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి వారి చెవిన పడితే గుక్కపట్టి పైకి ఏడవకపోవడం అంటే ఒక మనిషి చూసే విధంగా ఏడవకపోవచ్చు, కానీ మనసులో మాత్రం చాలా వరకు కూడా అనేక రకాలైనటువంటి శాపనార్థాలతోటి మీ జీవితం అల్లకల్లోలం అయిపోవాలి అని చెప్పి 1000 కళ్ళతోటి ఎదురు చూసే వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానం వచ్చేసి ఆ స్త్రీదే అన్నమాట. మరి ఎందుకు ఆ స్త్రీకి ఇంత పగ? మీరు ఏదైనా అపకారం చేశారా? ఏదన్నా మీరు చెయ్యరానటువంటి పాపం వారి జీవితంలో చేశారా? లేదా మీ కారణంగా వారికి ఏదైనా జరగరాని నష్టం జరిగిందా? ఎందుకు అంతగా ఆ స్త్రీ పగబట్టింది అంటే ఇక్కడ ఏం చెప్పాలో కూడా అసలు తెలియని పరిస్థితి. ఎందుకంటే పాపం, పుణ్యం, అభం, శుభం ఎరుగునటువంటి అమాయకులు మీరు. అలా అని చెప్పి పిచ్చి వాళ్ళని చెప్పి నేను చెప్పట్లేదండి. వారి జీవితంలో మీ యొక్క స్థానం ఏది కూడా లేదు. వారి యొక్క పనులకు మీరు ఏ రోజు అడ్డుకట్ట వేయలేదు. వారు ఎదుగుతుంటే మీరు ఏ రోజు కూడా ఏడ్చిన రోజే లేదు. అలాగే వారి యొక్క సంతోషాలకు మీరు చెయ్యి కలిపారు. ఒక రకంగా చెప్పాలి అంటే కుంభరాశి వారి యొక్క కారణంగానే వారి జీవితంలోకి ఎన్నో అదృష్టాలు అడుగుపెట్టాయి. మరి ఇంతటి అదృష్టాలు అడుగుపెట్టిన అంటే వారి మీద ఒక రకమైనటువంటి విశ్వాసం ఉండాలి కదా. మరి విశ్వాసం లేకుండా ఇలా పగబట్టడం ఏంటి అని చెప్పి కూడా మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే పాముకి ఎంత ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆ పాము దాహంతో ఉంది, దాన్ని కడుపు నింపాలి అని చెప్పి ఒక గ్లాసుడు పాలు పాముకు తాపిస్తే మరొక సెకను ఆలోచించకుండా కాటు వేసి ఆ వ్యక్తిని చంపేసి వెళ్ళిపోతుంది. అటువంటి తాచుపాము లాంటి స్త్రీ అన్నమాట ఆ స్త్రీ. అయితే ఈ స్త్రీ మీకు రక్త సంబంధమా, లేకపోతే మీకు దగ్గర బంధువుల్లో వ్యక్త, మీ ఇంట్లో ఉన్న వ్యక్త, లేకపోతే మీరు పనిచేసే దగ్గర, లేకపోతే మీరు ఎక్కడైనా పరిచయస్తురాలైనటువంటి స్త్రీనా అంటే కనుక ఈ స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు. మరి మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరు ఈ స్త్రీ. ఈ స్త్రీ యొక్క టార్గెట్ అల్లా ఏంటి అంటే మిమ్మల్ని చూడలేకపోవడం. ఒక మనిషిని వేలెత్తి చూపిస్తున్నారు అంటే ఒకటి
ఆ వ్యక్తికి ఆ మనిషి మీద విపరీతమైనటువంటి ప్రేమ అయినా ఉండాలి. లేకపోతే ఒకటి ఆ వ్యక్తికి ఆ మనిషి మీద విపరీతమైనటువంటి ద్వేషమైనా ఉండాలి. ప్రేమతో కూడుకున్నటువంటి వ్యక్తి ఆ మనిషి ఎక్కడ నాశనం అయిపోతుందో, ఎక్కడ తను తెలియకుండా తప్పులు చేస్తుందో ఆ తప్పులు చేయకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డుపుల్లలు వేస్తూ, అమ్మా నువ్వు ఇది చెయ్యకు, ఇది చేస్తే నేను ఊరుకోను, నీకు నష్టం కలుగుతుంది అని చెప్పి ప్రేమతో కూడి ఈ వ్యక్తి చెప్తారు. కానీ ఈ పగతో కూడినటువంటి స్త్రీ చెయ్యి, తప్పేముంది, చేస్తేనే కదా తప్పు, అంటే లాభమో నష్టం, అంటే ఇది ఒక రకమైన ఎంకరేజ్మెంట్ కాదు, అది చేస్తే నువ్వు నష్టపోతావని తెలిసి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తుంది చూసావా, అది ఆ స్త్రీ గొప్పతనం. ఈ స్త్రీ ఏ రోజు కూడా మీతో డైరెక్ట్గా గొడవాడింది లేదు, మిమ్మల్ని ఒక మాట అన్నది లేదు. అసలు తన మాటలతోటి ఇంకా మీ మీద లేనిపోని ప్రేమలు అనేవి వలకపోస్తుంది. అలాగే తను ఎక్కడైనా కానీ 10 మందిలోకి వెళ్ళినా 10 మంది యొక్క వ్యక్తిత్వాల యొక్క, అంటే వారి యొక్క మానసిక స్థితిని కనిపెట్టి ఎదుటి వారిని ఏ విధంగా ఏ మాటలతోటి పడవేసుకోవాలో ఆ మాటలతోటి పడవేసుకొని మెల్లగా వారి కాళ్ళు ఒత్తి వారి చేతులు ఒత్తి అవసరమైతే వాళ్ళకు దండం పెట్టైనా కానీ వారిని వశం చేసుకోవడంలో చాలా వరకు కూడా ఆరితేరినటువంటి స్త్రీ అన్నమాట. మీరేమో వారితో మనకు ఏ అవసరం ఉంది, మనం ఎందుకు చేయాలి, మన పనేంటో మనం చేసుకుంటే సరిపోతుంది కదా, ఒకరితో మనకెందుకు, మనకేదన్నా బాగాలేకపోతే వాళ్ళు ఏమైనా చూస్తారా, అసలు మనకెందుకు వాళ్ళతోటి అనుకునేటువంటి అంటే మానసిక స్థితి కలిగిన వారు కుంభరాశి వారు. కానీ వీరు మాత్రం అలా కాదు. ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఇంట్లో వారి కంటే కూడా బయట వారి మీద దృష్టి ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే బయట వారిని లౌకికంగా తన వైపుకు తిప్పుకోవడం, లౌక్యంగా తన మాటలతోటి బుట్టలో పడవేసుకోవడం, లౌక్యంగా తన వైపు ఒక 10 మంది ఉన్నారు అని చెప్పి క్రియేట్ చేసుకోవడం కోసం ఇంట్లో వారు ఎలాగైనా ఏది చేసినా ఏ మాట అన్నా వాళ్ళు ఖచ్చితంగా నాతో ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తారు, నాకు అవసరాలు తీరుస్తారు, నాకు మంచి చెడు చూస్తారు. కానీ నాకు ఈ ఇంట్లో వారితోటి ఇంత మంచిగా ఉండాల్సినటువంటి ఉపయోగం ఏంటి, వాళ్ళు ఎలాగూ నా కింద ఉంటారు కదా, బయట వాళ్ళని కదా నేను చుట్టూ తిప్పుకునే ప్రయత్నం చెయ్యాలి అనేటువంటి మానసిక స్థితితోటి బయట వారి మీద ఎప్పుడూ కూడా తను ఎవరిని ఎట్లా మాటలతోటి, చేష్టలతోటి, పనులతోటి వశపరుచుకోవాలో అలా ఆ విధమైనటువంటి వల వేసి మరీ 10 మందిని పోగు చేసుకుంటుంది. ఈ 10 మంది ఇళ్లకు వెళ్ళి నీ మీదే చాడీలు చెప్తుంది. నువ్వు ఒక్కటి ఏదో పొరపాటున తెలిసి తెలియక ఇంట్లో ఏదన్నా కుటుంబంలో గొడవలు జరిగితే ఆ కుటుంబంలో గొడవ చిన్నదై సమసిపోయి మీరు మామూలుగా ఉంటున్నా రాచి రంపాన పెడుతుందమ్మా భర్తని. కుంభరాశి వారు స్త్రీలైతే కనుక, ఒకవేళ మగవారైతే కనుక వామ్మో అతను మామూలోడు కాదు, అందరినీ ముంచి కుటుంబానికి తీసుకొచ్చి పెడతాడు, నలుగురిని మోసం చేసి పెడతాడు అని చెప్పి ఇలా లేనిపోని నిందలు అనేవి మోపి నలుగురిలో మీ మీద ఎటువంటి విలువ నలుగురి దృష్టిలో పడకుండా, ఎటువంటి గౌరవం అనేది మీకు దక్కకుండా, ఎటువంటి మార్పులు అనేవి ఎదుటి వారిలో తీసుకురావాలో అన్నీ కూడా తీసుకువచ్చి చివరకు వారిదే జయం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అదేంటి, బయటవారు అంత పిచ్చి వాళ్ళ, ఏది చెప్తే అది నమ్మేస్తారా, ఏ మాట అయితే ఆ మాట వింటారా, ఇలా ఎదుటివారు మన మీద చాడీలు చెప్తే వాళ్ళు అంత గుడ్డిగా ఫాలో అయిపోతారా అంటే కనుక అవును, ఫాలో అయిపోతారు. ఎందుకంటే కుంభరాశి వారు ఎక్కువగా మనం గమనించుకున్నట్లయితే ఎవరితో ఎక్కువగా కలవరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ఏలినాటి శని దోషాల వల్ల చాలా వరకు కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా కృంగిపోయి కూర్చున్నారు.
ఏది మాట్లాడితే ఏమొస్తుందో, ఇటు మానసికమైనటువంటి టార్చర్, మనోవేదన, ఇటు ఎంత కష్టపడి పని చేసినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాకపోవడం, ఒక గుర్తింపు రాకపోవడం, ఎదుటి వారి మీద ప్రేమ చూపించినా కూడా ఎదుటి వారు వీరి మీద ప్రేమ చూపించకపోవడం, వీరు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటానికి కారణం ఏంటి అంటే కనుక జనాల యొక్క మనస్తత్వాలు అనేవి వీరికి పూర్తిగా చిన్న వయసులోనే అర్థమైపోతాయి. వీరు కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు వీరికి కనీసం ఒక సాయం చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు. వీరి చేత అవసరాలు గడిపించుకునే వ్యక్తులు కూడా వీరికి అవసరమైతే మొహాన మేము చెయ్యము అని చెప్పేస్తారు. అటువంటప్పుడు మనం ఎందుకు కలవటం? మనకి నలుగురిని మాయ చేయటం చేత కాదు కదా. నలుగురితో మంచిగా ఉండాలి అంటే ఈ రోజుల్లో మాయ చేయాలి. ఉన్న మాటలు మాట్లాడితే ఎవరికి నచ్చదు అని చెప్పి చాలా వరకు కూడా దూరంగా ఉంటారనమాట మనుషులకి. అది అవతలి వారికి ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఈ స్త్రీ ఆ ప్లస్ పాయింట్ని చాలా రకాలుగా ఉపయోగించుకొని చాలా రకాలుగా మీ మీద జనాలకి చెప్పడం, మీరేమో ఒంటరిగా ఉండటం, వారు చెప్పేవన్నీ వినడం. వీరు ఎవరితో అయితే వెళ్ళి చెప్తున్నారో ప్రతి ఒక్కరికి గడప గడపకు వెళ్ళి నేనిది అని చెప్పి మీరు రుజువు చేసుకోలేరు కదా. మీకు ఇవన్నీ కూడా ఎలా తెలుస్తున్నాయి? ఆ ఎదుటి వారి యొక్క చూపుల్లో అర్థం మీకు ఎలా తెలుస్తుంది అంటే కనుక మీరు ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినా, ఏదన్నా పేరెంటాలకు వెళ్ళినా, లేదంటే కనుక ఏదన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్తే జనాలు మీకు కనిపించిన, అది మీ ఇంటి దగ్గర వాళ్ళు కానివ్వండి, లేదంటే మీ యొక్క దూరపు బంధువులు కానివ్వండి, లేదంటే కనుక మీ యొక్క చుట్టాల్లో పక్కాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వారి యొక్క చూపు అనేది మీతో ఒక రకంగా ఉండటం, మీతో మాట్లాడకపోవడం, ఒకవేళ మాట్లాడినా కూడా అంటీ ముట్టనట్టుగా ఏదో పలకరిస్తే పలికాము అన్నట్లుగా ఉండటం, అవతలి వ్యక్తితోటేమో క్లోజ్గా ఉండటం, ఇదంతా కూడా చూసి అవును తను ఏదో చెప్పింది, ఏదో చెప్పడం వల్లే వీరిలో మార్పు వచ్చింది అని చెప్పి మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ స్త్రీ మీరు పూర్తిగా నాశనమైపోయేంత వరకు కూడా మీ మీద దృష్టి పెట్టుకొనే ఉంటుంది. మీరు కుటుంబ పరంగా భార్యాభర్తలు కలిసి ఉండటం తనకిష్టం లేదు. మీ పిల్లలు గొప్ప చదువులు చదువుకోవడం తనకిష్టం లేదు. మీ పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తే తను సంతోషపడుతుంది. కనీసం మీ పిల్లలు తింటంటే కూడా చూడలేదు. తన చూపు కూడా మంచిది కాదు. తన చూపు పడి ఎన్నోసార్లు పిల్లలకి అనారోగ్య సమస్యలు వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే మరి దీనికి పరిష్కారం లేదా అంటే కనుక ఖచ్చితంగా పరిష్కారం ఉంది. అదేంటి అంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పరిహారం ఒకటి చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోకపోతే మీరు లైఫ్ లాంగ్ తన కారణంగా నరకం అనేది అనుభవిస్తారు. మంచి వాళ్ళకే కష్టాలా అంటే కనుక వెయ్యంగా చెట్టుకి ఒక రాయి తగులుతుంది. 10 రాళ్ళు వేస్తే 10 తగలకపోవచ్చు, కానీ 9 కింద పడిపోయినా కానీ ఒక్క రాయి అయినా కానీ తగులుతుంది. అనంగా ఒక మాట తగులుతుంది. మనుషుల యొక్క దృష్టికి చాలా శక్తి ఉంటుందండి. మన పెద్దలు చెప్పింది ఏది కూడా తప్పు కాదు. నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి. కాబట్టి మీకు వారు శత్రువులు అన్నప్పుడు వారికి పెద్దపీట వేసి ఏ రోజు కూడా మీరు విలువ ఇచ్చి మాట్లాడొద్దు. మీరు మొదటి చేస్తున్నటువంటి తప్పు అదే. మీకు వారు ఎంత దగ్గర వాళ్ళైనా, మీ బంధువుల్లో స్త్రీనే అని చెప్పి నేను చెప్తున్నా, అప్పుడు ఆటోమేటిక్గా దగ్గరే కదా. అటువంటి వారైనా కూడా వారితోటి ఎడమొహంగా పెడమొహంగా ఉండటం నేర్చుకోండి. అన్ని చోట్ల మంచితనం పనికిరాదు. మీరు మొహమాటానికి మంచితనానికి పోతే నష్టపోయేది మీరే. రెండవది మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఎదుటి వ్యక్తి మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో, జిత్తుల మారి తెలివితేటలు ఎలా చూపిస్తున్నారో మీరు కూడా అలాగే ఉండండి. మూడవది మీ యొక్క సంతోషాలు, మీ యొక్క సెలబ్రిటీలు అంటే మీరు సెలబ్రేషన్ చేసుకునేటువంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్, మీ పిల్లల పుట్టినరోజులు కానివ్వండి, లేదంటే ఇంట్లో పూజలు కానివ్వండి, లేకపోతే కనుక ఏదైనా కొత్త చీర కట్టుకుంటే ఒక రీల్ తీసుకుంటారనుకోండి, ఆ రీళ్ళు కానివ్వండి, వారు చూడాలి అన్నట్లుగా ఏది కూడా చెయ్యొద్దు. ఏదన్నా కానీ మీరు నలుగురికి చూపించాలి అనుకున్నప్పుడు వారిని హైడ్ చేసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక తర్వాత వచ్చేసి
మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అరికాలులో కాటుకు చుక్క పెట్టుకోండి. అలాగే నుదుటున సింధూరం, ఆంజనేయ స్వామి యొక్క సింధూరం అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. దీనివల్ల అది కొంచెం పెద్దగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఎదుటి వారి యొక్క దృష్టి మొదట మిమ్మల్ని చూడంగానే సింధూరం మీద పడుతుందన్నమాట. అప్పుడే వారి యొక్క దృష్టిని ఆ యొక్క స్వామి లాగేసుకుంటారు. మీ మీద అంత ఎఫెక్ట్ పడకుండా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి. అలాగే ప్రతి ఆదివారం కానీ లేదంటే గురువారం కానీ గుర్తుంచుకొని మరీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకోండి. మీరు ఎర్రనీళ్ళు తిప్పివేసుకోవడం వల్ల చాలా వరకు కూడా మీ యొక్క ఒంటిని, మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క ఆరాన్ని, అంటే ఏదైతే నెగిటివిటీ మిమ్మల్ని ఏ పని చేయాలన్నా కూడా చేయలేకపోవడం, సోమరితనంగా ఉండడం, నీరసంగా ఉండడం, అలసటగా అనిపించడం, ఇదంతా కూడా వారి దృష్టే మీ మీద ఉండటం వల్ల ఆ యొక్క దృష్టి దోషం అనేది పూర్తిగా పోతుంది ఎర్రనీళ్ళు తిప్పివేసుకోవడం వల్ల. ఇక ఇంటికి గుమ్మడికాయ ఖచ్చితంగా కట్టుకోండి. అలాగే శనివారం పూట ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపపు పొగను వేసుకోండి. గురువారం పూట రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుద్ధి చేసుకోండి. ఆ ఉప్పు ఏం చేస్తుందంటే ఇంట్లో ఉండే నెగిటివిటీని తీసివేస్తుంది. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతి, ఎటువంటి నెగిటివిటీ అనేది లేకుండా పోవడం, అలాగే ఆరోగ్యం, ఆనందం, సంతోషం అనేది కలిగి ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే మీరు ముఖ్యంగా కుదిరితే శనివారం పూట వెంకన్న స్వామి గుడికి వెళ్ళి ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని తులసిమాలను సమర్పించి రావి చెట్టు కింద ఒక 5 శనివారాలు గుర్తుపెట్టుకొని మీరు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. అప్పుడే కుదిరినట్లయితే మీ యొక్క రాశికి అధిపతి అయినటువంటి శనిదేవుడికి తైలాభిషేకం, అంటే నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. దీనివల్ల కూడా చాలా వరకు కూడా మీ మీద శని దోషాలు అనేవి తగ్గిపోతాయి. మీ రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడి యొక్క ఆశీస్సులు, అనుగ్రహంతో మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో చక్కటి అభివృద్ధి అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని కూడా చేసుకోండి. అలాగే ఇంటి ముందు తులసమ్మను ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇంటి గడపకి పై భాగంలో, అంటే ప్రధాన ద్వారం దగ్గర ఒక ఎర్రటి క్లాత్, మనకి జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, ఆ ఎర్రటి జాకెట్ ముక్క తీసుకొని అందులో పటిక తీసుకోండి. కొబ్బరికాయ అంత సైజు ఉండాలి ఆ పటిక కూడా. పటిక అంటే మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుంది. ఆ పటికను పెట్టి ఆ ఎర్రటి గుడ్డలో దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి, తర్వాత ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి, 4 లవంగాలను వేసి, కొంచెం పచ్చకర్పూరం వేసి, వాటన్నింటినీ కలిపి మూట కట్టి కాసేపు మీ పూజలో పెట్టి దానికి సాంబ్రాణి ధూపం వేసి, ఏదైనా అమావాస్య రోజు అది ముడిలాగా కట్టేసి మీ యొక్క ప్రధాన ద్వారానికి పైన కట్టేసేయండి. ఈ విధంగా కట్టడం వల్ల వచ్చే వారి యొక్క చూపు మొదట ఆ ఎర్రటి ఆ మూట మీద పడుతుంది. అలాగే వారు మీ గడప దాటి ఇంట్లోకి వచ్చేటప్పుడు వారు ఏ చెడు దృష్టితోటి, నెగిటివిటీతోటి ఇంట్లోకి అడుగు పెడుతున్నారో ఆ నెగిటివిటీని అంతా కూడా పటిక అనేది లాగేసుకుంటుంది. ఆ పటిక నీటిని శుద్ధి చేస్తుందండి, నెగిటివిటీని తీసివేస్తుంది. కాబట్టి ఇంట్లో వారి యొక్క మంచిని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఇంట్లో ఉండే నెగిటివిటీని పూర్తిగా తీసివేయడానికి పటిక చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి పటికను ఖచ్చితంగా కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించి బయటకు వెళ్ళకండి. మిగతా రంగులో ఉండే ఏవైనా కానీ ధరించి వెళ్ళండి, కానీ నలుపు రంగు వస్త్రాలు ధరించి మాత్రం బయటకు వెళ్ళకండి. ముఖ్యంగా మీరు వెళ్ళేటప్పుడు వారు ఎదురొచ్చినా కానీ లేకపోతే వారికి చెప్పి వెళ్ళటం కానీ చేయొద్దు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఆ స్త్రీ ఎవరు అని చెప్పి. మీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీనే, మీ ఇంటి పేరుతోటి ఉన్నటువంటి స్త్రీనే, ఎప్పుడూ కూడా మీకు కనిపించేటువంటి స్త్రీనే. ఈ విధంగా మీరు చేసుకోకపోతే ఇప్పటికే తన కారణంగా అనారోగ్య సమస్య
సమస్యలు వచ్చాయి, డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు, కుటుంబంలో కలహాలు వచ్చాయి, మనశ్శాంతి దూరమైంది, సంతోషం దూరమైపోయింది, ఇక ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో. కాబట్టి ఈ యొక్క పరిహారాలు కనుక చేసుకోకపోతే ఇంకా జీవితంలో నరకం అనేది అనుభవించాల్సి ఉంటుంది. తొందరపడి వెంటనే ఈ పరిహారాలు చేసుకోండి. మీ జీవితంలో సంతోషం, ఆనందం, అదృష్టం అనేది అడుగుపెట్టి ధనం ప్రవాహంలాగా వచ్చి మీ ఇంట అదృష్ట దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ధన వర్షం మీ ఇంట కురుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పనులు చేసుకోండి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైనటువంటి పాయింట్స్ని హైప్ అనే బటన్ ప్రెస్ చేసి హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మొదటిసారి మన లైఫ్ పరిహార్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల పాపం వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేసుకుంటారు. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ శ్రీహరి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.